వలస పాలనా కాలపు వాసనలను వదిలించుకునే పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గవర్నర్ల అధికారిక నివాసం రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చాలని కేంద్రం నుంచి సూచన పేరిట ఆదేశాలు అందడంతో రాష్ట్రాలు ఆ పనిలో ఉన్నాయి. పేరులో ఏమన్నది, మార్చితే పోయేదేమన్నది అనుకోవచ్చు గాని అంతా పేరులోనే ఉందని అనుకోబట్టే కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించిన మాట నిజం. పేరు మార్చినంతనే ప్రయోజనం లేదు. పేరు కాదు, ముందు బుద్ధి మారాలి, మీ తీరు మారాలి అని తమిళనాడు పాలకుడు స్టాలిన్ వంటి వారు గిల్లుతున్నారు. కానీ పేరు మార్పుతో తమకు మరింత మన్నన దక్కుతుందని, రాజకీయ పెన్నిధి సమకూరుతుందని బీజేపీ నమ్ముతోంది. కొత్త నామఫలకం తీర్చిదిద్దిన ఆ భవనంలో ఇక ముందు కూడా ఉండేది, ఉండబోయేది ఆ గవర్నరే. మారింది నివాసం పేరే కానీ ఆ వ్యవస్థ కాదు. గవర్నర్ వ్యవస్థే బ్రిటిష్ వలస పాలనా కాలం అవశేషం. బ్రిటిష్ కాలంలో గవర్నర్లంటే అధికారం, అహంకారం, అణిచివేత, అమానుషత్వాల కలబోత. ఆ వ్యవస్థను మనం ఇంకా కొనసాగించుకుంటూ మరోపక్క కేవలం పేరు మార్చడం ద్వారా అది ప్రజల పక్షమని సందేశం ఇవ్వదలుచుకున్నట్టుంది. రాజు స్థానంలో లోక్ అనడం ద్వారా దీన్ని జనభవనంగా జనులందరూ విశ్వసించాలని కేంద్రం ఆలోచన కావచ్చు. బాగానే ఉంది. కానీ జనంతో ప్రత్యక్ష సంబంధం లేని వారు నేరుగా ఎన్నుకొని, ఇంకా చెప్పాలంటే ప్రజలకు పరిచయం కూడా లేని గవర్నర్ అధికారిక నివాసాన్ని ప్రజాభవనంగా నామకరణం చేయడంలో ఔచిత్యమేమిటని లోకుల అనుమానం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తమకు నచ్చిన వారిని, సైద్ధాంతికంగా తాము మెచ్చిన వారిని ఈ పదవిలో నియమిస్తుంది. వారు మేధావులు కావచ్చు, సకల విద్యా పారంగతులు కావచ్చు, కానీ ప్రధానంగా ప్రధాని ఎంపికలో తమ మాట వినే లక్షణం పనిచేస్తుంది. ఆయన సూచన మేరకు రాష్ట్రపతి వద్దు, కాదు, లేదు వంటి సమస్యలకు తావివ్వకుండా ఆ నియామకాలు జరుపుతారు. రాష్ట్రపతికి నచ్చినంతకాలం గవర్నర్లు పదవిలో ఉంటారు తప్ప ప్రజలు మెచ్చినంతకాలం కాదు. తన నియామకంతో సంబంధం లేని ప్రజలకు సహజంగానే గవర్నర్ జవాబుదారీ కాదు. వారు తనకు ఓటు వేయరు కనుక నేరుగా బాధ్యత వహించాల్సిన బాధ కూడా లేదు. ఆయన జవాబు చెప్పుకోవాల్సింది రాష్ట్రపతికి, కట్టుబడాల్సింది రాజ్యాంగానికే. ప్రజలు ఎన్నుకునే పార్టీలు, అవి ఏర్పాటు చేసే ప్రభుత్వాలు, మంత్రివర్గాలు మాత్రం ప్రజలకు తలవంచాలి. శాసనసభకు జవాబు చెప్పుకోవాలి. ప్రజాభిష్టానికి తలొగ్గాలి. కేవలం సమన్వయకర్తగా, కేంద్రం దోతగా, నామమాత్రపు పాలకుడిగా ఉంటున్న గవర్నర్ ఇంటిని జనభవనం అనడం జనానికి సరైనదిగా కనిపించడం లేదు. విపక్షాల విమర్శలను అటుంచితే కేంద్రం ప్రతిపాదించిన ఈ మార్పుకు పౌర సమాజం నుంచి, సామాన్య జనం నుంచి సానుకూల స్పందన రాకపోవడానికి కారణం గవర్నర్ వ్యవస్థ పనితీరు. అస్మదీలే గవర్నర్లుగా నియమితులవుతారు కనుక డబుల్ ఇంజిన్ సర్కార్లకు ఏ సమస్య రాకపోవడం సహజం. కానీ విపక్ష పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు మరొక ప్రత్యామ్నాయ పాలనా వ్యవస్థగా తయారై ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గవర్నర్లు తామే ప్రతిపక్ష నాయకుడిలాగా వ్యవహరిస్తూ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను విమర్శించడం, ఘర్షణ పడుతుండడం, బిల్లులను తొక్కిపెట్టి ఎటూ తేల్చకుండా వదిలేసి పాలనను స్తంభింపజేయడం గమనిస్తున్నాం. రాజు అన్నది రాజరికాన్నో, బ్రిటిష్ రాజ్యాన్నో ప్రతిబింబిస్తుందని గవర్నర్ను అలా చూడడం, ఆయన నివాసాన్ని రాజ్యభవనం అనడం తగదని కేంద్రం అనుకుంటున్నందుకు సంతోషించాల్సిందే. అది పాలకుడి భవనం కాదు, ప్రజల భవనమని, ప్రజాసేవకుడి భవనమని కేంద్రం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నందుకు మెచ్చాల్సిందే. తదనుగుణంగా ఈ అమృత భారతంలో గవర్నర్ వ్యవస్థను ప్రజానుకూల, ప్రజాకేంద్రిత వ్యవస్థగా సరిదిద్దాలి. గవర్నర్ అధికారాలు, విధులు, బాధ్యతల్లో మార్పులేవి లేకుండా వారి వ్యవహార శైలి అలాగే కొనసాగుతుంటే కేవలం ఇంటి పేరుకు జనాన్ని తగిలించినంత మాత్రాన వారు పండుగ చేసుకోలేరు. లోక్ భవన్ అన్నందుకు ఆ మార్పు కనబడాలి.